హలో అండి, మీరు సామెతలు ఎన్నెన్నో నేర్చేసుకుంటున్నారు కదా. నేను చెప్పిన సామెతలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కదా. అన్నీ ఎక్కడో విన్నట్టు ఉంటుంది, ఎక్కడో చూసినట్టు ఉంటుంది, మన జీవితంలో జరిగింది అన్నట్టుగా ఉంటుంది కదా. అందుకని మీకోసం మరి సామెత. సామెతలు ఉన్నవాడికి ఉగాది పండుగ, లేనివాడికి ఉత్తుత్తి పండుగ. అంతేగా. ఉన్నవాడికి ఉగాది పండుగ, లేనివాడికి ఉత్తుత్తి పండుగ. అంతే కదా, డబ్బు ఉంటేనే కదా ఏదన్నా పండుగ. పండుగలన్నీ చేసుకుంటే ఉగాది అయినా, దసరా అయినా, దీపావళి అయినా డబ్బుని బట్టే ఉంటుంది. డబ్బు ఉందనుకో ఉగాది పండుగలు చేసుకోవచ్చు, ఏ పండుగలైనా చేసుకోవచ్చు. డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తాం, ఉత్తుత్తి పండుగలు. పండగ అనుకుని ఎప్పుడు డబ్బులు ఉన్నాయో అప్పుడు మనం ఏది కావాలంటే అది వండుతుంది, అదే పెద్ద పండుగ అన్నమాట. ఉన్న మాట అంటే ఉడుకు ఎక్కువ. అంటే కదా ఎవరికైనా ఉన్నమాట అంటే ఉడికి ఎక్కువ. అంతే కదా, నిజం ఎప్పుడు చెప్పకూడదు కదా. నిజం చెప్పామంటే నువ్వు ఇలాగా ఉన్నావు, నువ్వు ఇది మార్చుకోవాలి అని చెప్తే మనం యాక్సెప్ట్ చేస్తామా? చెయ్యము. బాగుంది, అది కాదు, నన్ను ఎందుకన్నా అలాగా అని మళ్ళీ అదే ప్రవర్తనతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం తప్ప అది మార్చుకోవడానికి కానీ మనం యాక్సెప్ట్ చేయడానికి కూడా ఒప్పుకోమన్నమాట. కాబట్టి ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ, కోపం వచ్చేస్తుంది అనమాట మనకి. నువ్వు ఇది అని నువ్వు బిహేవియర్ అని చెప్తే ఎవరికైనా చాలా కోపం వచ్చేస్తుంది మనకి. బూడిదలో పోసిన పన్నీరు. బూడిదలో పోసిన పన్నీరు అంటే మన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అనమాట. ఎందుకని మనం ఎంతో కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేసాం, అది మనం సేవ్ చేయకుండా మర్చిపోయామనుకోండి, ఏమవుతుంది? పోతుంది కదా. కష్టపడి రాత్రి పగలు కూర్చుని ఎంతో మంచి ప్రాజెక్టు మొన్నటి సబ్మిట్ చేయాలి అనుకుని మన నానా విధాలుగా తిండి కూడా తినకుండా రాత్రి పగలు కూర్చుని కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేసి అది సేవ్ చేయకుండా మన కరెంటు పోతుంది అనుకోండి, ప్రాజెక్ట్ మొత్తం పోతుంది కదా. అలాగే ఇంకా ఏదన్నా పని మనం కష్టపడి చేసి దానికి ఫలితం దక్కనప్పుడు అది బూడిదలో వేసిన పన్నీరు అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు ఈ సామెత ఉపయోగిస్తూ ఉంటాం. ఉట్టి మాటలంటే ఊరికే చేటు. ఉట్టి మాటలంటే ఊరికే చేటు. అంతే కదా, అసందర్భంగా మాట్లాడినా, అనవసరమైన మాటలు మాట్లాడినా, ఎదుటి వాళ్ళ మీద అనవసరంగా నిందలు వేసిన ఊరు మొత్తానికి వాళ్ళు నమ్మారనుకోండి, ఊరు మొత్తానికి చేటారన్నమాట. అందుకని మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి, కానీ అనవసర మాటలు అన్నింటిలో తల వేర్చకూడదు అన్నమాట. ఏ నోటికి ఆ పాట. ఏ నోటికి ఆ పాట పాడాలి, ఏ నోటికి ఆ పాట పాడాలి.
దంచవే మేనత్త కూతురా అని అంటుంది కదా. మనం దంచుతూ పాటలు పాడుతూ ఉంటారు చాలామంది. అది సందర్భానికి తగ్గట్టుగా పాడాలన్నమాట. పెళ్ళి అయితే ఒకటి, శ్రీమంతం అయితే ఒకటి. ఆ దంచుడు అనేది ప్రతిసారి ఒకలాగా ఉండదు. పసుపు ముక్కలు దంచినా మనకి ఎంగేజ్మెంట్ కానీ వేరే ఉంటుంది, పెళ్ళికి వేరే ఉంటుంది, వేరుగా ఉంటుంది అనమాట. అందుకని ఏ రోటికి ఆ పాట పాడాలి. ఏరు దాటి తెప్ప తగలేసినట్టు. ఏరు దాటి తెప్ప తగలేసినట్టు. మనం తెప్పలో వెళ్తూ ఉంటాం కదా, పడవలు దొరకనప్పుడు చిన్న చిన్న టబ్స్ లాగా ఉంటాయి కదా, వాటిల్లో మనం ఏరు దాటుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏరు దాటిన తర్వాత ఏం చేశారట, వేరే వాళ్ళు ఎవరన్నా వస్తారేమో మళ్ళీ అందులో, లేకపోతే ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి వెళ్తారేమో ఎవరన్నా అని దాన్ని తగలబెట్టేశాడట. అంటే ఎవరికి ఉపయోగపడకుండా. అంటే తన అవసరం తీరిపోయింది కదా, అంటే దాన్ని తగలబెట్టాడు, వేరే వాళ్ళకి అవసరానికి ఉపయోగించుకోవడానికి లేకుండా. అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మనతో పాటు మనతో చాలా అవసరాలు తీర్చుకొని మన హెల్ప్ ఉపయోగించుకొని తర్వాత మనం ఎవరో తెలియనట్టు మనల్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. పక్కన పెట్టడమే కాకుండా మన మీద నిందలు కూడా వేయగలరు కావాలంటే. అలాంటి వారు మనకి తారసపడినప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట. ఏది దాటి తెప్ప తగిలేసినట్టు చేశాడు, పెద్ద చేసింది అన్నట్టుగా. ఐశ్వర్యానికి అంతం లేదు, దారిద్ర్యానికి మొదలు లేదు. ఐశ్వర్యానికి అంతం లేదు, దారిద్ర్యానికి మొదలు లేదు. ఎప్పుడు మొదలవుతుందో మన దారిద్ర్యం, మనం పుట్టిన దగ్గర నుంచి ఉండొచ్చు, అయితే మధ్యలో రావచ్చు. ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారు, వాళ్ళు బళ్ళు అవ్వచ్చు, బళ్ళు వాళ్ళు అవ్వచ్చు అంటారు చూసారా. అలా ఐశ్వర్యానికి అంతం లేదు. ఐశ్వర్యం సంపాదించడం మొదలు పెడితే సంపాదిస్తూనే ఉంటాం కొంతమంది. అయితే దరిద్రంలో ఉంటే దరిద్రంలోనే జీవితం మొత్తం సాగిపోతుంది. ఇంకా నా జీవితం ఇంతేనా, ఇంకా మార్పు రాదా, ఇంకా మార్పు రాదా అనుకుంటూ బాధపడుతూ ఉంటాం తప్ప మార్పు అనేది ఒక్కొక్కసారి ఉండదు అన్నమాట. వస్తే కనుక రాత్రికి రాత్రే తిరగబడిపోతుంది, ఒక్కసారిగా హైట్స్కి వెళ్ళిపోతాం అన్నమాట. అది ఎప్పుడు ఎవరు కూడా చెప్పలేము అసలు. ఏ రాయి అయితేనేం పళ్ళు ఒడగొట్టుకోవడానికి, ఏ రాయి అయితే ఏమైంది పళ్ళు ఒడగొట్టుకోవడానికి, ఈ రాయితో మాత్రమే కొట్టుకోవాలి అని ఉంటుందా. మనకు కావాల్సింది ఏంటి, పళ్ళు ఒడటం కావాలంతే. అలాంటప్పుడు ఏ రాయితో కొట్టుకుంటే ఏమైంది. అలాగే ఒక్కొక్క పని మనం చేసినప్పుడు అది అసలు ఏది కాకుండా డిజాస్టర్ అయిందనుకోండి, పనికి రాలేదనుకోండి, మనం 1,00,000 వంకలు చెప్తూ ఉంటాం. దానివల్ల ఇలా అయింది, దీనివల్ల ఇలా అయింది, అలా చేస్తుంటే ఇలా అయ్యేది కదా, ఇలా అయితే బాగుండేది అలా అనుకుంటూ ఉంటాం. కానీ దానివల్ల ఒక పని నాశనం అయిపోయిన తర్వాత దాన్ని ఏదనుకుంటే లాభం. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఏదైతే ఏమైంది పళ్ళు కొట్టుకోవడానికి, ఏదైతే ఏమైంది పని అయితే నాశనం అయింది కదా అని అనుకుంటాం అన్నమాట. రీజన్స్ ఎన్ని చెప్పినా కూడా వేస్ట్. ఒక దెబ్బకి 2 పిట్టలు. లక్కీ ఫెలోస్కి ఇలా తగులుతూ ఉంటాయి అన్నమాట. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఒక్కదానికే మనం బాణం వేసాం, కానీ రెండింటికి వచ్చిన 2 పిట్టలు కింద రాలిపోయాయట. 2 పిట్టలు
అతనికి దొరికాయి అనమాట బోయవాడికి. అలాగే మనం ఒక పని మీద వెళ్ళినప్పుడు ఇంకో పని కూడా మనకి ఎదురయ్యి అదృష్టం కలిసి వస్తే, ఇలాంటి అదృష్టాలు కలిసి వచ్చి నెక్స్ట్ పని కూడా మన దాకా వచ్చిందనుకోండి, ఏదో ఒక సంతకం కోసం వెళ్ళి అక్కడ ఎవరో ఎదురయ్యి ఇంకో ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పారు. అలాంటప్పుడు ఒక దెబ్బకి 2 పిట్టలు కదా. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగపడుతూ ఉంటాయి. సపోజ్ నేనే అనుకోండి షూట్కి వచ్చాను, ఒక షూట్కి వచ్చిన తర్వాత ఒక షూట్ కోసమే వచ్చాము, అక్కడ ఎవరో డైరెక్టరు వేరే వాళ్ళు ఎవరో చూసి అమ్మ ఫలానా క్యారెక్టర్ ఉంది రేపు మీరు చేయాలి అంటే మనకి సంతోషం కదా. అలాంటప్పుడు మనం వెళ్ళింది ఒకదానికే కానీ 2 పనులు అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక దెబ్బకి 2 పిట్టలు. ఏ చెట్టు లేని చోట ఆముదం మొక్కే మహావృక్షం. అంతే కదా. ఏ చెట్టు లేని చోట ఆముదం మొక్క మహావృక్షం అట. ఆముదం మొక్క మహావృక్షం అంత పెరుగుతుందా? పెరగదు కదా. ఇంత పెరుగుతుంది ఆముదం మొక్క అనేది. కానీ అక్కడ ఏ చెట్లు లేవు, పెద్ద పెద్ద వృక్షాలు మనం ఎప్పుడూ చూడలేదు. బావిలో కప్ప అంటారు చూసారా, బావిలో కప్ప ఏం చేస్తుంది? ఇదే పెద్ద మహాసముద్రం, మన బావిని మించిన పెద్ద వాటర్ ఫాల్స్ ఇంకెక్కడ ఉండవు, వాటర్ అనేది ఉండవు, లేక్స్ ఉండవు, సముద్రాలు ఏమి ఉండవు, నాదే పెద్దది అనుకుంటూ ఉంటుంది. అలాగే ఏ చెట్టు లేదు, అక్కడ ఒకటే ఒక చెట్టు ఉంది, అది ఆముదం చెట్టు. అలాంటప్పుడు అదే పెద్ద మహావృక్షంలాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మనకి ఏమీ లేని చోట మనకి దొరికిందే మనకి మహాద్భుతం అన్నమాట. అలా ప్రవర్తించి దాన్ని ఆస్వాదించాలి, ఉపయోగించుకోవాలి. కట్టేసిన బర్రెకి కావలా కాసినట్టు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఏ పని చెయ్యరు, కానీ ఏదో పని పెట్టుకుని పనికిరాని పని ఒకటి పెట్టుకుని ఇది చేస్తున్నా అంటారు. అంటే నెక్స్ట్ పని ఏదో చెప్తారు వాళ్ళకి, అది చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి ఇప్పుడు పని చేస్తున్నా అంటారు. అలాంటి వాళ్ళకి మనం సినిమాలో కూడా చూస్తున్నాం. ఏం చేస్తున్నావురా అంటే పాలు పితుకుతున్నా అంటే, దున్నపోతుకి పాలు పితుకుతున్నావు, దున్నపోత అంటారు చూసారా. అలా పని తప్పించుకోవడానికి చేసే పనులు అనమాట. అలా పని తప్పించుకోవడానికి ఎవరైతే ఇలాంటి సాకులు చెప్తారో, కట్టేసిన బర్రెకి కాపలా కాసినట్టు. కట్టేసిన దానికి ఇంకా కాపలా కాయడం ఎందుకు, వదిలేస్తే కదా మనం కాపలా కాయాలి. ఆల్రెడీ కట్టేసేయడమే ఒక పని, కట్టేశారు ఇంకా దాన్ని కాపలా కాస్తున్నారు. పనులు తప్పించుకోవడానికి చేసినప్పుడు ఇలాంటి సామెతలను ఉపయోగిస్తూ ఉంటాం. దున్నపోతుకి పాలు పితుకుతాడట. దున్నపోతుకి పాలు పితుకుతాడట. దున్నపోతుకి పాలు వస్తాయా పితకడానికి? కడుపులో లేనిదే కావిలించుకుంటే వస్తుందా? కడుపులో లేనిదే కావలించుకుంటే వస్తుందా? అసలైన ప్రేమ అనేది కడుపులో నుంచి రావాలి. మనకి నిజమైన ప్రేమ లేనప్పుడు గట్టిగా హగ్ చేసుకుని లేకపోతే కిస్ చేసేసి ఎదురు పడినప్పుడు చిన్న డ్రామా ఆడేస్తే దాన్ని ప్రేమ అంటామా? కాదు కదా. ఎప్పుడన్నా ఒకసారి తిన్నావా ఉన్నావా అని పలకరించి, ఎప్పుడన్నా ఒక ఫోన్ చేసి ఒక మాట ఒక మెసేజ్ ఏదో చేసినప్పుడు వీళ్ళు మనకి మన మీద ప్రేమ చూపిస్తున్నారు అనేది తెలుస్తుంది కదా. ఏది లేకుండా సడన్గా కనిపించినప్పుడు అతి ప్రేమ చూపించేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? కాదు కదా. కాబట్టి కడుపులో లేనిదే కావలించుకుంటే వస్తుందా? కావలించుకున్నంత మాత్రాన అది ప్రేమ అవుతుందా? కాదు కదా.
ఏరు దాటేదాకా మల్లన్న దాటేశాక బోడి మల్లన్న. ఏరు దాటేదాకా మల్లన్న, దాటేశాక బోడి మల్లన్న. ఏరు దాటడానికి మనకి మల్లన్న అవసరం కదా, అంటే ఏదైనా పని చేయించుకోవడానికి ఒకళ్ళు మనకు అవసరం. అప్పుడు మనం కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీనే, పని అయిపోయిన తర్వాత జుట్టు పట్టుకోవడానికి కూడా సిద్ధం అయిపోతాం అనమాట. అలాంటి సామెత అనమాట. ఏరు దాటేదాకా మల్లన్న. ఎందుకంటే ఏరు దాటడానికి బోట్ నడపడం మనకి రాదు, అతనితో అవసరం ఉంది కాబట్టి మల్లన్న ప్లీజ్ మల్లన్న దాటించవా అని అడుగుతాం. దాటేసిన తర్వాత బోడి దాటించేదేంటి అని బోడి మల్లన్న అనమాట. ఏదో వాడు బిల్డప్ ఇచ్చాడు ఇందాక, మామూలుగా ఇవ్వాల అని చెప్తాం అనమాట వేరే వాళ్ళతో. ఏరు దాటేసిన తర్వాత బోడి మల్లన్న. అలాగే మన దగ్గర అవసరాలు తీర్చుకునే వరకు, మన దగ్గర డబ్బులు తీసుకునే వరకు మనల్ని చాలా రిక్వెస్ట్ చేసి, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం ఎమ్మని అడిగి కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అవుతారు. ఇచ్చేసిన తర్వాత ఇంక మనం పనికిరాబో, ఇచ్చింది ₹1,00,000 ఏదో ₹1,00,00,000 ఇచ్చినట్టు ఫీల్ అవుతాం. అడుగుతూనే ఉంటుంది ఎప్పుడు. బోడి మల్లన్న అయిపోతాం అనమాట. అప్పుడు మన జీవితాల్లో రోజు చూస్తున్నవే కదా. అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు. అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు. అరటిపండు మనకి ఇచ్చారనుకో, తినడానికి బద్దకం వేసి అక్కడ పెడతాం. అదే ఒలిచి ఇచ్చారనుకో ఈజీగా తినేస్తాం కదా. అలాగే మనకి ఎవరన్నా పని చెప్పినప్పుడు, ఏదైనా పాఠం చెప్పినప్పుడు చాలా వివరించి చక్కగా మనకు అర్థమయ్యేలాగా చెప్తే కనుక ఈ సామెతని మనం అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు మాట్లాడతారు అంటారు కదా. అంత ఈజీగా మనకి పని అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం. మిగిలినవి ఇంకో భాగంలో రాసేసుకుందాం. అలా అండి, మీరు సామెతలు ఎన్నెన్నో నేర్చేసుకుంటున్నారు కదా. నేను చెప్పిన సామెతలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కదా. అన్నీ ఎక్కడో విన్నట్టు ఉంటుంది, ఎక్కడో చూసినట్టు ఉంటుంది, మన జీవితంలో జరిగింది అన్నట్టుగా ఉంటుంది కదా. అందుకనే మీకోసం మరి ఈ సామెత. సామెతలు ఉన్నవాడికి ఉగాది పండుగ, లేని వాడికి ఉత్తుత్తి పండుగ. అంతేగా. ఉన్నవాడికి ఉగాది పండుగ, లేనివాడికి ఉత్తుత్తి పండుగ. అంటే కదా, డబ్బు ఉంటేనే కదా ఏదన్నా పండుగ. పండుగలన్నీ చేసుకుంటే ఉగాది అయినా, దసరా అయినా, దీపావళి అయినా డబ్బుని బట్టే ఉంటుంది. డబ్బు ఉందనుకో ఉగాది పండుగలు చేసుకోవచ్చు, ఏ పండుగలైనా చేసుకోవచ్చు. డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తాం, ఉత్తుత్తి పండుగలు. పండగ అనుకుని ఎప్పుడు డబ్బులు ఉన్నాయో అప్పుడు మనం ఏది కావాలంటే అది వండుతుంది, అదే పెద్ద పండుగ అన్నమాట. ఉన్న మాట అంటే ఉడుక ఎక్కువ. అంటే కదా ఎవరికైనా ఉన్నమాట అంటే ఉడికి ఎక్కువ. అంతే కదా. నిజంలో ఎప్పుడు చెప్పకూడదు కదా. నిజం చెప్పామంటే నువ్వు ఇలాగా ఉన్నావు, నువ్వు ఇది మార్చుకోవాలి అని చెప్తే మనం యాక్సెప్ట్ చేస్తామా? చెయ్యము. నేను అది కాదు, నన్ను ఎందుకన్నా అలాగా అని మళ్ళీ అదే ప్రవర్తనతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం తప్ప అది మార్చుకోవడానికి కానీ మనం యాక్సెప్ట్ చేయడానికి కూడా ఒప్పుకోమన్నమాట. కాబట్టి ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ, కోపం వచ్చేస్తుంది అనమాట మనకి. నువ్వు ఇది అని నువ్వు బిహేవియర్ అని చెప్తే ఎవరికైనా చాలా కోపం వచ్చేస్తుంది మనకి.
పోసిన పన్నీరు. బూడిదలో పోసిన పన్నీరు అంటే మన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందనమాట. ఎందుకని మనం ఎంతో కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేసాం, అది మనం సేవ్ చేయకుండా మర్చిపోయామనుకోండి ఏమవుతుంది, పోతుంది కదా. కష్టపడి రాత్రి పగలు కూర్చుని ఎంతో మంచి ప్రాజెక్టు మొన్నటి సబ్మిట్ చేయాలి అనుకుని మన నానా విధాలుగా తిండి కూడా తినకుండా రాత్రి పగలు కూర్చుని కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేసి అది సేవ్ చేయకుండా టక్ మన కరెంటు పోతుంది అనుకోండి, ప్రాజెక్ట్ మొత్తం పోతుంది కదా. అలాగే ఇంకా ఏదన్నా పని మనం కష్టపడి చేసి దానికి ఫలితం దక్కనప్పుడు అది బూడిదలో వేసిన పన్నీరు అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు ఈ సాంత ఉపయోగిస్తూ ఉంటాం. పుట్టి మాటలంటే ఊరికే చేటు, పుట్టి మాటలంటే ఊరికే చేటు అంతే కదా. అసందర్భంగా మాట్లాడినా, అనవసరమైన మాటలు మాట్లాడినా, ఎదుటి వాళ్ళ మీద అనవసరంగా నిందలు వేసిన ఊరు మొత్తానికి వాళ్ళు నమ్మారనుకోండి, ఊరు మొత్తానికి చేటారనమాట. అందుకని మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి, కానీ అనవసర మాటలు అన్నింటిలో తల వేర్చకూడదనమాట. ఏ రోటికి ఆ పాట, ఏ రోటికి ఆ పాట పాడాలి, ఏ రోటికి ఆ పాట పాడాలి. దంచవేమైనంత కూతురా అని అంటుంది కదా. మనం దంచుతూ పాటలు పాడుతూ ఉంటారు చాలామంది. అది సందర్భానికి తగ్గట్టుగా పాడాలన్నమాట. పెళ్ళి అయితే ఒకటి, శ్రీమంతం అయితే ఒకటి. ఆ దంచుడు అనేది ప్రతిసారి ఒకలాగా ఉండదు. పసుపు ముక్కలు దంచినా మనకి ఎంగేజ్మెంట్ కానీ వేరే ఉంటుంది, పెళ్ళికి వేరే ఉంటుంది, వేరుగా ఉంటుంది అనమాట. అందుకని ఏ రోటికి ఆ పాట పాడాలి. ఏరు దాటి తెప్ప తగలేసినట్టు, ఏరు దాటి తెప్ప తగలేసినట్టు. మనం తెప్పలో వెళ్తూ ఉంటాం కదా, పడవలు దొరకనప్పుడు చిన్న చిన్న టబ్స్ లాగా ఉంటాయి కదా, వాటిల్లో మనం ఏరు దాటుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏరు దాటిన తర్వాత ఏం చేశారంట, వేరే వాళ్ళు ఎవరన్నా వస్తారేమో మళ్ళీ అందులో, లేకపోతే ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి వెళ్తారేమో ఎవరన్నా అని దాన్ని తగలబెట్టేసాడట. అంటే ఎవరికి ఉపయోగపడకుండా, అంటే తన అవసరం తీరిపోయింది కదా, అంటే దాన్ని తగలబెట్టాడు, వేరే వాళ్ళకి అవసరానికి ఉపయోగించుకోవడానికి లేకుండా. అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మనతో పాటు మనతో చాలా అవసరాలు తీర్చుకొని మన హెల్ప్ ఉపయోగించుకొని తర్వాత మనం ఎవరో తెలియనట్టు మనల్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. పక్కన పెట్టడమే కాకుండా మన మీద నిందలు కూడా వేయగలరు కావాలంటే. అలాంటి వారు మనకి తారసపడినప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట. ఏది దాటి తెప్ప తగిలేసినట్టు చేశాడు, అయితే చేసింది అన్నట్టుగా. ఐశ్వర్యానికి అంతం లేదు, దారిద్ర్యానికి మొదలు లేదు. ఐశ్వర్యానికి అంతం లేదు, దారిద్ర్యానికి మొదలు లేదు. ఎప్పుడు మొదలవుతుందో మన దారిద్ర్యం, మనం పుట్టిన దగ్గర నుంచి ఉండొచ్చు, అయితే మధ్యలో రావచ్చు. ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారు, వాళ్ళు బళ్ళు అవ్వచ్చు, బళ్ళు వాళ్ళు అవ్వచ్చు అంటారు చూసారా. అలా ఐశ్వర్యానికి అంతం లేదు. ఐశ్వర్యం సంపాదించడం మొదలు పెడితే సంపాదిస్తూనే ఉంటాం కొంతమంది.
అయితే దరిద్రంలో ఉంటే దరిద్రంలోనే జీవితం మొత్తం సాగిపోతుంది. ఇంకా నా జీవితం ఇంతేనా, ఇంకా మార్పు రాదా, ఇంకా మార్పు రాదా అనుకుంటూ బాధపడుతూ ఉంటాం తప్ప మార్పు అనేది ఒక్కొక్కసారి ఉండదు అన్నమాట. వస్తే కనుక రాత్రికి రాత్రే తిరగబడిపోతుంది, ఒక్కసారిగా హైప్స్కి వెళ్ళిపోతాం అన్నమాట. అది ఎప్పుడు ఎవరు కూడా చెప్పలేము అసలు. ఏ రాయి అయితేనేం పళ్ళు ఒడగొట్టుకోవడానికి, ఏ రాయి అయితే ఏమైంది పళ్ళు కొట్టుకోవడానికి, ఈ రాయితో మాత్రమే కొట్టుకోవాలి అని ఉంటుందా? మనకు కావాల్సింది ఏంటి? పళ్ళు ఒడటం కావాలంటే. అలాంటప్పుడు ఏ రాయితో కొట్టుకుంటే ఏమైంది? అలాగే ఒక్కొక్క పని మనం చేసినప్పుడు అది అసలు ఏది కాకుండా డిజాస్టర్ అయిందనుకోండి, పనికి రాలేదనుకోండి, మనం 1,00,000 వంకలు చెప్తూ ఉంటాం. దానివల్ల ఇలా అయింది, దీనివల్ల ఇలా అయింది, అలా చేసి ఉంటే ఇలా అయ్యింది కదా, ఇలా అయితే బాగుండేది, అలా అనుకుంటూ ఉంటాం. కానీ దానివల్ల ఒక పని నాశనం అయిపోయిన తర్వాత దాన్ని ఏదనుకుంటే ఏం లాభం? అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఏరా అయితే ఏమైంది పళ్ళు కొట్టుకోవడానికి, ఏదైతే ఏమైంది పని అయితే నాశనం అయింది కదా అని అనుకుంటాం అన్నమాట. రీజన్స్ ఎన్ని చెప్పినా కూడా వేస్ట్. ఒక దెబ్బకి 2 పిట్టలు. లక్కీ ఫెలోస్కి ఇలా తగులుతూ ఉంటాయి అన్నమాట. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఒక్కదానికే మనం బాణం వేసాం, కానీ రెండింటికి వచ్చి 2 పిట్టలు కింద రాలిపోయాయట. 2 పిట్టలు అతనికి దొరికాయి అనమాట బోయవాడికి. అలాగే మనం ఒక పని మీద వెళ్ళినప్పుడు ఇంకో పని కూడా మనకి ఎదురయ్యి అదృష్టం కలిసి వస్తే, ఇలాంటి అదృష్టాలు కలిసి వచ్చి నెక్స్ట్ పని కూడా మన దాకా వచ్చిందనుకోండి, ఏదో ఒక సంతకం కోసం వెళ్ళి అక్కడ ఎవరో ఎదురయ్యి ఇంకో ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పారు. అలాంటప్పుడు ఒక దెబ్బకి 2 పిట్టలు కదా. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగపడుతూ ఉంటాయి. సపోజ్ నేనే అనుకోండి షూట్కి వచ్చాను, ఒక షూట్కి వచ్చిన తర్వాత ఒక షూట్ కోసమే వచ్చాము, అక్కడ ఎవరో డైరెక్టరు వేరే వాళ్ళు ఎవరో చూసి అమ్మ ఫలానా క్యారెక్టర్ ఉంది రేపు మీరు చేయాలి అంటే మనకి సంతోషం కదా. అలాంటప్పుడు మనం వెళ్ళింది ఒకదానికే కానీ 2 పనులు అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక దెబ్బకి 2 పిట్టలు. ఏ చెట్టు లేని చోట ఆముదం మొక్కే మహావృక్షం. అంతే కదా. ఏ చెట్టు లేని చోట ఆముదం మొక్క మహావృక్షం అట. ఆముదం మొక్క మహావృక్షం అంత పెరుగుతుందా? పెరగదు కదా. ఇంత పెరుగుతుంది ఆముదం మొక్క అనేది. కానీ అక్కడ ఏ చెట్లు లేవు, పెద్ద పెద్ద వృక్షాలు మనం ఎప్పుడూ చూడలేదు. బావిలో కప్ప అంటారు చూసారా, బావిలో కప్ప ఏం చేస్తుంది? ఇదే పెద్ద మహాసముద్రం, మన బావిని మించిన పెద్ద వాటర్ ఫాల్స్ ఇంకెక్కడ ఉండవు, వాటర్ అనేది ఉండవు, లేక్స్ ఉండవు, సముద్రాలు ఏముండవు, నాదే పెద్దది అనుకుంటూ ఉంటుంది. అలాగే ఏ చెట్టు లేదు, అక్కడ ఒకటే ఒక చెట్టు ఉంది, అది ఆముదం చెట్టు. అలాంటప్పుడు అదే పెద్ద మహావృక్షంలాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మనకి ఏమీ లేని చోట మనకి దొరికిందే మనకి మహాద్భుతం అన్నమాట. అలా ప్రవర్తించి దాన్ని ఆస్వాదించాలి, ఉపయోగించుకోవాలి. కట్టేసిన బర్రెకి కాపలా కాసినట్టు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఏ పని చెయ్యరు, కానీ ఏదో పని పెట్టుకుని పనికిరాని పని పెట్టుకుని ఇది చేస్తున్నా అంటారు. అంటే నెక్స్ట్ పని ఏదో చెప్తారు వాళ్ళకి, అది చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు.
కాబట్టి ఇప్పుడు పని చేస్తున్నా అంటారు. అలాంటి వాళ్ళకి మనం సినిమాలో కూడా చూస్తున్నాం, ఏం చేస్తున్నావురా అంటే పాలు పితుకుతున్నా అంటే దున్నపోతుకి పాలు పితుకుతున్నావు, దున్నపోత అంటారు చూసారా. అలా పని తప్పించుకోవడానికి చేసే పనులు అనమాట. అలా పని తప్పించుకోవడానికి ఎవరైతే ఇలాంటి సాకులు చెప్తారో, కట్టేసిన బర్రెకి కాపలా కాసినట్టు, కట్టేసిన దానికి ఇంకా కాపలా కాయడం ఎందుకు, వదిలేస్తే కదా మనం కాపలా కాయాలి. ఆల్రెడీ కట్టేసేయడమే ఒక పని, కట్టేసేయాలి, ఇక దాన్ని కాపలా కాస్తున్నారు. పనులు తప్పించుకోవడానికి చేసినప్పుడు ఇలాంటి సామెతలను ఉపయోగిస్తూ ఉంటాం. దున్నపోతుకి పాలు పితుకుతాడట. దున్నపోతుకి పాలు పితుకుతాడట. దున్నపోతుకి పాలు వస్తాయా పితకడానికి? కడుపులో లేనిదే కావిలించుకుంటే వస్తుందా? కడుపులో లేనిదే కావలించుకుంటే వస్తుందా? అసలైన ప్రేమ అనేది కడుపులో నుంచి రావాలి. మనకి నిజమైన ప్రేమ లేనప్పుడు గట్టిగా హగ్ చేసుకుని, లేకపోతే కిస్ చేసేసి, ఎదురు పడినప్పుడు చిన్న డ్రామా ఆడేస్తే దాన్ని ప్రేమ అంటామా? కాదు కదా. ఎప్పుడన్నా ఒకసారి తిన్నావా ఉన్నావా అని పలకరించి, ఎప్పుడన్నా ఒక ఫోన్ చేసి ఒక మాట, ఒక మెసేజ్ ఏదో చేసినప్పుడు వీళ్ళు మనకి మన మీద ప్రేమ చూపిస్తున్నారు అనేది తెలుస్తుంది కదా. ఏది లేకుండా సడన్గా కనిపించినప్పుడు అతి ప్రేమ చూపించేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? కాదు కదా. కాబట్టి కడుపులో లేనిదే కావలించుకుంటే వస్తుందా? కావలించుకున్నంత మాత్రాన అది ప్రేమ అవుతుందా? కాదు కదా. ఏరు దాటేదాకా మల్లన్న, దాటేశాక గోడి మల్లన్న. ఏరు దాటేదాకా మల్లన్న, దాటేశాక గోడి మల్లన్న. ఏరు దాటడానికి మనకి మల్లన్న అవసరం కదా. అంటే ఏదైనా పని చేయించుకోవడానికి ఒకళ్ళు మనకు అవసరం, అప్పుడు మనం కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీనే. పని అయిపోయిన తర్వాత జుట్టు పట్టుకోవడానికి కూడా సిద్ధం అయిపోతాం అనమాట. అలాంటి సామెత అనమాట. ఏరు దాటేదాకా మల్లన్న. ఎందుకంటే ఏరు దాటడానికి బోట్ నడపడం మనకి రాదు, అతనితో అవసరం ఉంది. కాబట్టి మల్లన్న ప్లీజ్ మల్లన్న దాటించవా అని అడుగుతాం. దాటేసిన తర్వాత ఈడు దాటించేది అని బోడి మల్లన్న అనమాట. ఏదో వాడు బిల్డప్ ఇచ్చాడు ఇందాక, మామూలుగా ఇవ్వాల అని చెప్తాం అనమాట వేరే వాళ్ళతో. ఏరు దాటేసిన తర్వాత బోడి మల్లన్న. అలాగే మన దగ్గర అవసరాలు తీర్చుకునే వరకు, మన దగ్గర డబ్బులు తీసుకునే వరకు మనల్ని చాలా రిక్వెస్ట్ చేసి, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం ఎమ్మని అడిగి పాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అవుతారు. ఇచ్చేసిన తర్వాత ఇంక మనం పనికిరాబో, ఇచ్చింది ₹1,00,000 ఏదో ₹1,00,00,000 ఇచ్చినట్టు ఫీల్ అవుతాం. అడుగుతూనే ఉండదు ఎప్పుడు. బోడి మల్లన్న అయిపోతాం అనమాట. అప్పుడు మన జీవితాల్లో రోజు చూస్తున్నవే కదా. అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు. అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు. అరటిపండు మనకి ఇచ్చారనుకో, తినడానికి బద్దకం వేసి అక్కడ పెడతాం. అదే ఒలిచి ఇచ్చారనుకో ఈజీగా తినేస్తాం కదా. అలాగే మనకి ఎవరన్నా పని చెప్పినప్పుడు, ఏదైనా పాఠం చెప్పినప్పుడు చాలా వివరించి చక్కగా మనకు అర్థమయ్యేలాగా చెప్తే కనుక ఈ సామెతను మనం అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు మాట్లాడతారు అంటారు కదా. అంత ఈజీగా మనకి పని అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం.
మిగిలినవి ఇంకో భాగంలో రాసేసుకుందాం. అలా అండి, మీరు సామెతలు ఎన్నెన్నో నేర్చేసుకుంటున్నారు కదా. నేను చెప్పిన సామెతలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కదా. అన్నీ ఎక్కడో విన్నట్టు ఉంటుంది, ఎక్కడో చూసినట్టు ఉంటుంది, మన జీవితంలో జరిగింది అన్నట్టుగా ఉంటుంది కదా. అందుకని మీకోసం మరి సామెత. సామెతలు ఉన్నవాడికి ఉగాది పండుగ, లేని వాడికి ఉత్తుత్తి పండుగ. అంతేగా. ఉన్నవాడికి ఉగాది పండుగ, లేనివాడికి ఉత్తుత్తి పండుగ. అంతే కదా, డబ్బు ఉంటేనే కదా ఏదన్నా పండుగ. పండుగలన్నీ చేసుకుంటే ఉగాది అయినా, దసరా అయినా, దీపావళి అయినా డబ్బులు బట్టే ఉంటుంది. డబ్బు ఉందనుకో ఉగాది పండుగలు చేసుకోవచ్చు, ఏ పండుగలైనా చేసుకోవచ్చు. డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తాం, ఉత్తుత్తి పండుగలు. పండగ అనుకుని ఎప్పుడు డబ్బులు ఉన్నాయో అప్పుడు మనం ఏది కావాలంటే అది వండుతుంది, అదే పెద్ద పండుగ అనమాట. ఉన్న మాట అంటే ఉడుక ఎక్కువ. అంటే కదా ఎవరికైనా ఉన్నమాట అంటే ఉడికి ఎక్కువ. అంతే కదా, నిజంలో ఎప్పుడు చెప్పకూడదు కదా. నిజం చెప్పామంటే నువ్వు ఇలాగా ఉన్నావు, ఇది మార్చుకోవాలి అని చెప్తే మనం యాక్సెప్ట్ చేస్తామా? చెయ్యము. నేను అది కాదు, నన్ను ఎందుకన్నా అలాగా అని మళ్ళీ అదే ప్రవర్తనతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం తప్ప అది మార్చుకోవడానికి కానీ మనం యాక్సెప్ట్ చేయడానికి కూడా ఒప్పుకోమన్నమాట. కాబట్టి ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ, కోపం చేస్తుంది అనమాట మనకి. నువ్వు ఇది అని నువ్వు బిహేవియర్ అని చెప్తే ఎవరికైనా చాలా కోపం వచ్చేస్తుంది మనకి. బూడిదలో పోసిన పన్నీరు. బూడిదలో పోసిన పన్నీరు అంటే మన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందనమాట. ఎందుకని మనం ఎంతో కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేసాం, అది మనం సేవ్ చేయకుండా మర్చిపోయామనుకోండి, ఏమవుతుంది? పోతుంది కదా. కష్టపడి రాత్రి పగలు కూర్చుని ఎంతో మంచి ప్రాజెక్ట్ మొన్నటి సబ్మిట్ చేయాలి అనుకుని మన నాన్న విధాలుగా తిండి కూడా తినకుండా రాత్రి పగలు కూర్చుని కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేసి అది సేవ్ చేయకుండా టక్ మన కరెంటు పోతుంది అనుకోండి, ప్రాజెక్ట్ మొత్తం పోతుంది కదా. అలాగే ఇంకా ఏదన్నా పని మనం కష్టపడి చేసి దానికి ఫలితం దక్కనప్పుడు అది బూడిదలో వేసిన పన్నీరు అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు ఈ సామెత ఉపయోగిస్తూ ఉంటాం. పుట్టి మాటలంటే ఊరికే చేటు. పుట్టి మాటలంటే ఊరికే చేటు. అంతే కదా. అసందర్భంగా మాట్లాడినా, అనవసరమైన మాటలు మాట్లాడినా, ఎదుటి వాళ్ళ మీద అనవసరంగా నిందలు వేసిన ఊరు మొత్తానికి వాళ్ళు నమ్మారనుకోండి, ఊరు మొత్తానికి చేటారన్నమాట. అందుకని మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి, కానీ అనవసర మాటలు అన్నింటిలో తల వేర్చకూడదన్నమాట. ఏ రోటికి ఆ పాట. ఏ రోటికి ఆ పాట పాడాలి, ఏ రోటికి ఆ పాట పాడాలి.
దంచది మేనత్త కూతురా అని అంటుంది కదా. మనం దంచుతూ పాటలు పాడుతూ ఉంటారు చాలామంది. అది సందర్భానికి తగ్గట్టుగా పాడాలన్నమాట. పెళ్ళి అయితే ఒకటి, శ్రీమంతం అయితే ఒకటి. ఆ దంచుడు అనేది ప్రతిసారి ఒకలాగా ఉండదు. పసుపు కుంకాలు దంచినా మనకి ఎంగేజ్మెంట్ కానీ వేరే ఉంటుంది, పెళ్ళికి వేరే ఉంటుంది, వేరుగా ఉంటుంది అనమాట. అందుకని ఏ రోటికి ఆ పాట పాడాలి. ఏరు దాటి తెప్ప తగలేసినట్టు. ఏరు దాటి తెప్ప తగలేసినట్టు. మనం తెప్పలో వెళ్తూ ఉంటాం కదా, పడవలు దొరకనప్పుడు చిన్న చిన్న టబ్స్ లాగా ఉంటాయి కదా, వాటిల్లో మనం ఏరు దాటుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏరు దాటిన తర్వాత ఏం చేశారట, వేరే వాళ్ళు ఎవరన్నా వస్తారేమో మళ్ళీ అందులో, లేకపోతే ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి వెళ్తారేమో ఎవరన్నా అని దాన్ని తగలబెట్టేశారట. అంటే ఎవరికి ఉపయోగపడకుండా. అంటే తన అవసరం తీరిపోయింది కదా, అంటే దాన్ని తగలబెట్టాడు, వేరే వాళ్ళకి అవసరానికి ఉపయోగించుకోవడానికి లేకుండా. అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మనతో పాటు మనతో చాలా అవసరాలు తీర్చుకొని మన హెల్ప్ ఉపయోగించుకొని తర్వాత మనం ఎవరో తెలియనట్టు మనల్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. పక్కన పెట్టడమే కాకుండా మన మీద నిందలు కూడా వేయగలరు కావాలంటే. అలాంటి వారు మనకి తారసపడినప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట. ఏది దాటి తెప్ప తగిలేసినట్టు చేశాడు, లేకపోతే చేసింది అన్నట్టుగా. ఐశ్వర్యానికి అంతం లేదు, దారిద్ర్యానికి మొదలు లేదు. ఐశ్వర్యానికి అంతం లేదు, దారిద్ర్యానికి మొదలు లేదు. ఎప్పుడు మొదలవుతుందో మన దారిద్ర్యం, మనం పుట్టిన దగ్గర నుంచి ఉండొచ్చు, అయితే మధ్యలో రావచ్చు. ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారు, వాళ్ళు బళ్ళు అవ్వచ్చు, బళ్ళు వాళ్ళు అవ్వచ్చు అంటారు చూసారా. అలా ఐశ్వర్యానికి అంతం లేదు. ఐశ్వర్యం సంపాదించడం మొదలు పెడితే సంపాదిస్తూనే ఉంటాం కొంతమంది. అయితే దరిద్రంలో ఉంటే దరిద్రంలోనే జీవితం మొత్తం సాగిపోతుంది. ఇంకా నా జీవితం ఇంతేనా, ఇంకా మార్పు రాదా, ఇంకా మార్పు రాదా అనుకుంటూ బాధపడుతూ ఉంటాం తప్ప మార్పు అనేది ఒక్కొక్కసారి ఉండదన్నమాట. వస్తే కనుక రాత్రికి రాత్రే తిరగబడిపోతుంది, ఒక్కసారిగా హైప్స్కి వెళ్ళిపోతాం అన్నమాట. అది ఎప్పుడు ఎవరు కూడా చెప్పలేము అసలు. ఏ రాయి అయితేనేం పళ్ళు ఒడగొట్టుకోవడానికి, ఏ రాయి అయితే ఏమైంది పళ్ళు కొట్టుకోవడానికి, ఈ రాయితో మాత్రమే కొట్టుకోవాలి అని ఉంటుందా. మనకు కావాల్సింది ఏంటి, పళ్ళు కొట్టడం కావాలంటే. అలాంటప్పుడు ఏ రాయితో కొట్టుకుంటే ఏమైంది. అలాగే ఒక్కొక్క పని మనం చేసినప్పుడు అది అసలు ఏది కాకుండా డిజాస్టర్ అయిందనుకోండి, పనికి రాలేదనుకోండి, మనం 1,00,000 వంకలు చెప్తూ ఉంటాం. దానివల్ల ఇలా అయింది, దీనివల్ల ఇలా అయింది, అలా చేస్తుంటే ఇలా అయ్యేది కదా, ఇలా అయితే బాగుండేది, అలా అనుకుంటూ ఉంటాం. కానీ దానివల్ల ఒక పని నాశనం అయిపోయిన తర్వాత దాన్ని ఏదనుకుంటే ఏం లాభం. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఏగా అయితే ఏమైంది పళ్ళోడు కొట్టుకోవడానికి, ఏదైతే ఏమైంది పని అయితే నాశనం అయింది కదా అని అనుకుంటాం అన్నమాట. రీజన్స్ ఎన్ని చెప్పినా కూడా వేస్ట్. ఒక దెబ్బకి 2 పిట్టలు. లక్కీ ఫెలోస్కి ఇలా తగులుతూ ఉంటాయి అన్నమాట. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఒక్కదానికే మనం బాణం వేసాం, కానీ రెండింటికి వచ్చిన 2 పిట్టలు కింద రాలిపోయాయట. 2 పిట్టలు
అతనికి దొరికాయి అనమాట బోయవాడికి. అలాగే మనం ఒక పని మీద వెళ్ళినప్పుడు ఇంకో పని కూడా మనకి ఎదురయ్యి అదృష్టం కలిసి వస్తే, ఇలాంటి అదృష్టాలు కలిసి వచ్చి నెక్స్ట్ పని కూడా మన దాకా వచ్చిందనుకోండి, ఏదో ఒక సంతకం కోసం వెళ్ళి అక్కడ ఎవరో ఎదురయ్యి ఇంకో ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పారు. అలాంటప్పుడు ఒక దెబ్బకి 2 పిట్టలు కదా. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగపడుతూ ఉంటాయి. సపోజ్ నేనే అనుకోండి షూట్కి వచ్చాను, ఒక షూట్కి వచ్చిన తర్వాత ఒక షూట్ కోసమే వచ్చాము, అక్కడ ఎవరో డైరెక్టర్ వేరే వాళ్ళు ఎవరో చూసి అమ్మ ఫలానా క్యారెక్టర్ ఉంది రేపు మీరు చేయాలి అంటే మనకి సంతోషం కదా. అలాంటప్పుడు మనం వెళ్ళింది ఒకదానికే కానీ 2 పనులు అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక దెబ్బకి 2 పిట్టలు. ఏ చెట్టు లేని చోట ఆముదం మొక్కే మహావృక్షం. అంతే కదా. ఏ చెట్టు లేని చోట ఆముదం మొక్క మహావృక్షం అట. ఆముదం మొక్క మహావృక్షం అంత పెరుగుతుందా? పెరగదు కదా. ఇంత పెరుగుతుంది ఆముదం మొక్క అనేది. కానీ అక్కడ ఏ చెట్లు లేవు, పెద్ద పెద్ద వృక్షాలు మనం ఎప్పుడూ చూడలేదు. బావిలో కప్ప అంటారు చూసారా, బావిలో కప్ప ఏం చేస్తుంది, ఇదే పెద్ద మహాసముద్రం మన బావిని మించిన పెద్ద వాటర్ ఫాల్స్ ఇంకెక్కడ ఉండవు, వాటర్ అనేది ఉండవు, లేక్స్ ఉండవు, సముద్రాలు ఏమి ఉండవు, నాదే పెద్దది అనుకుంటూ ఉంటుంది. అలాగే ఏ చెట్టు లేదు, అక్కడ ఒకటే ఒక చెట్టు ఉంది, అది ఆముదం చెట్టు. అలాంటప్పుడు అదే పెద్ద మహావృక్షంలాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మనకి ఏమీ లేని చోట మనకి దొరికిందే మనకి మహాద్భుతం అన్నమాట. అలా ప్రవర్తించి దాన్ని ఆస్వాదించాలి, ఉపయోగించుకోవాలి. కట్టేసిన బర్రెకి కాపలా కాసినట్టే. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఏ పని చెయ్యరు, కానీ ఏదో పని పెట్టుకుని పనికిరాని పని ఒకటి పెట్టుకుని ఇది చేస్తున్నా అంటారు. అంటే నెక్స్ట్ పని ఏదో చెప్తారు వాళ్ళకి, అది చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి ఇప్పుడు పని చేస్తున్నా అంటారు. అలాంటి వాళ్ళకి మనం సినిమాలో కూడా చూస్తున్నాం, ఏం చేస్తున్నావురా అంటే పాలు పితుకుతున్నా అంటే, దున్నపోతే పాలు పితుకుతున్నావు, దున్నపోత అంటారు చూసారా. అలా పని తప్పించుకోవడానికి చేసే పనులు అనమాట. అలా పని తప్పించుకోవడానికి ఎవరైతే ఇలాంటి సాకులు చెప్తారో, కట్టేసిన బర్రెకి కాపలా కాసినట్టు. కట్టేసిన దానికి ఇంకా కాపలా కాయడం ఎందుకు, వదిలేస్తే కదా మనం కాపలా కాయాలి. ఆల్రెడీ కట్టేసేయడమే ఒక పని, కట్టేశారు ఇక దాన్ని కాపలా కాస్తున్నారు. పనులు తప్పించుకోవడానికి చేసినప్పుడు ఇలాంటి సామెతలను ఉపయోగిస్తూ ఉంటాం. దున్నపోతుకి పాలు పితుకుతాడట. దున్నపోతుకి పాలు పితుకుతాడట. దున్నపోతుకి పాలు వస్తాయా పితకడానికి? కడుపులో లేనిదే కావిలించుకుంటే వస్తుందా? కడుపులో లేనిదే కావలించుకుంటే వస్తుందా? అసలైన ప్రేమ అనేది కడుపులో నుంచి రావాలి. మనకి నిజమైన ప్రేమ లేనప్పుడు గట్టిగా హగ్ చేసుకుని లేకపోతే కిస్ చేసేసి ఎదురు పడినప్పుడు చిన్న డ్రామా ఆడేస్తే దాన్ని ప్రేమ అంటామా? కాదు కదా. ఎప్పుడన్నా ఒకసారి తిన్నావా ఉన్నావా అని పలకరించి, ఎప్పుడన్నా ఒక ఫోన్ చేసి ఒక మాట ఒక మెసేజ్ ఏదో చేసినప్పుడు వీళ్ళు మనకి మన మీద ప్రేమ చూపిస్తున్నారు అనేది తెలుస్తుంది కదా. ఏది లేకుండా సడన్గా కనిపించినప్పుడు అతి ప్రేమ చూపించేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? కాదు కదా. కాబట్టి కడుపులో లేనిదే కావలించుకుంటే వస్తుందా? కావలించుకున్నంత మాత్రాన అది ప్రేమ అవుతుందా? కాదు కదా.
ఏరు దాటేదాకా మల్లన్న దాటేశాక గోడి మల్లన్న. ఏరు దాటేదాకా మల్లన్న, దాటేశాక గోడి మల్లన్న. ఏరు దాటడానికి మనకి మల్లన్న అవసరం కదా, అంటే ఏదైనా పని చేయించుకోవడానికి ఒకళ్ళు మనకు అవసరం. అప్పుడు మనం కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీనే, పని అయిపోయిన తర్వాత జుట్టు పట్టుకోవడానికి కూడా సిద్ధం అయిపోతాం అనమాట. అలాంటి సామెత అనమాట. ఏరు దాటేదాకా మల్లన్న. ఎందుకంటే ఏరు దాటడానికి బోట్ నడపడం మనకి రాదు, అతనితో అవసరం ఉంది కాబట్టి మల్లన్న ప్లీజ్ మల్లన్న దాటించవా అని అడుగుతాం. దాటేసిన తర్వాత ఈడు దాటించేది అని బోడి మల్లన్న అనమాట. ఏదో వాడు బిల్డప్ ఇచ్చాడు ఇందాక, మామూలుగా ఇవ్వాలా అని చెప్తాం అనమాట వేరే వాళ్ళతో. ఏరు దాటేసిన తర్వాత బోడి మల్లన్న. అలాగే మన దగ్గర అవసరాలు తీర్చుకునే వరకు, మన దగ్గర డబ్బులు తీసుకునే వరకు మనల్ని చాలా రిక్వెస్ట్ చేసి, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం ఎమ్మని అడిగి కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అవుతారు. ఇచ్చేసిన తర్వాత ఇంక మనం పనికిరాబో ఇచ్చింది ₹1,00,000 ఏదో ₹1,00,00,000 ఇచ్చినట్టు ఫీల్ అవుతాం. అడుగుతూనే ఉంటుంది ఎప్పుడు. బోడి మల్లన్న అయిపోతాం అనమాట. అప్పుడు మన జీవితాల్లో రోజు చూస్తున్నదే అంటారు. అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు. అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు. అరటిపండు మనకి ఇచ్చారనుకో తినడానికి బద్దకం వేసి అక్కడ పెడతాం. అదే ఒలిచి ఇచ్చారనుకో ఈజీగా తినేస్తాం కదా. అలాగే మనకి ఎవరన్నా పని చెప్పినప్పుడు, ఏదైనా పాఠం చెప్పినప్పుడు చాలా వివరించి చక్కగా మనకు అర్థమయ్యేలాగా చెప్తే కనుక ఈ సామెతను మనం అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు మాట్లాడతారు అంటారు కదా. అంత ఈజీగా మనకి పని అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం. మిగిలినవి ఇంకో భాగంలో రాసేసుకుందాం. అలా అండి, మీరు సామెతలు ఎన్నెన్నో నేర్చేసుకుంటున్నారు కదా. నేను చెప్పిన సామెతలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కదా. అన్నీ ఎక్కడో విన్నట్టు ఉంటుంది, ఎక్కడో చూసినట్టు ఉంటుంది, మన జీవితంలో జరిగింది అన్నట్టుగా ఉంటుంది కదా. అందుకని మీకోసం మరి సామెత. సామెతలు ఉన్నవాడికి ఉగాది పండుగ, లేనివాడికి ఉత్తుత్తి పండుగ. అంతేగా. ఉన్నవాడికి ఉగాది పండుగ, లేనివాడికి ఉత్తుత్తి పండుగ. అంటే కదా, డబ్బు ఉంటేనే కదా ఏదన్నా పండుగ. పండుగలన్నీ చేసుకుంటే ఉగాది అయినా, దసరా అయినా, దీపావళి అయినా డబ్బులు బట్టే ఉంటుంది. డబ్బులు అనుకో ఉగాది పండుగలు చేసుకోవచ్చు, ఏ పండుగలైనా చేసుకోవచ్చు. డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తాం, ఉత్తుత్తి పండుగలు. పండగ అనుకుని ఎప్పుడు డబ్బులు ఉన్నాయో అప్పుడు మనం ఏది కావాలంటే అది వండుతుంది, అదే పెద్ద పండుగ అనమాట. ఉన్న మాట అంటే ఉలుక ఎక్కువ. అంటే కదా ఎవరికైనా ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ. అంతే కదా, నిజంలో ఎప్పుడు చెప్పకూడదు కదా. నిజం చెప్పామంటే నువ్వు ఇలాగా ఉన్నావు, నువ్వు ఇది మార్చుకోవాలి అని చెప్తే మనం యాక్సెప్ట్ చేస్తామా? చెయ్యము. నేను అది కాదు, నన్ను ఎందుకన్నా అలాగా అని మళ్ళీ అదే ప్రవర్తనతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం తప్ప అది మార్చుకోవడానికి కానీ మనం యాక్సెప్ట్ చేయడానికి కూడా ఒప్పుకోమన్నమాట. కాబట్టి ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ, కోపం చేస్తుంది అనమాట మనకి. నువ్వు ఇది అని, నువ్వు బిహేవియర్ అని చెప్తే ఎవరికైనా చాలా కోపం వచ్చేస్తుంది మనకి.
పోసిన పన్నీరు. బూడిదలో పోసిన పన్నీరు అంటే మన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అనమాట. ఎందుకని మనం ఎంతో కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేసాం, అది మనం సేవ్ చేయకుండా మర్చిపోయామనుకోండి, ఏమవుతుంది? పోతుంది కదా. కష్టపడి రాత్రి పగలు కూర్చుని ఎంతో మంచి ప్రాజెక్టు మొన్నటి సబ్మిట్ చేయాలి అనుకుని మన నాన్న విధాలుగా తిండి కూడా తినకుండా రాత్రి పగలు కూర్చుని కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేసి అది సేవ్ చేయకుండా మన కరెంటు పోతుంది అనుకోండి, ప్రాజెక్ట్ మొత్తం పోతుంది కదా. అలాగే ఇంకా ఏదన్నా పని మనం కష్టపడి చేసి దానికి ఫలితం దక్కనప్పుడు అది బూడిదలో వేసిన పన్నీరు అన్నట్టుగా మనం భావిస్తుంటాం అన్నమాట. అలాంటప్పుడు ఈ సాంత ఉపయోగిస్తూ ఉంటాం. పుట్టి మాటలంటే ఊరికే చేటు, పుట్టి మాటలంటే ఊరికే చేటు అంతే కదా. అసందర్భంగా మాట్లాడినా, అనవసరమైన మాటలు మాట్లాడినా, ఎదుటి వాళ్ళ మీద అనవసరంగా నిందలు వేసిన ఊరు మొత్తానికి వాళ్ళు నమ్మారనుకోండి, ఊరు మొత్తానికి చేటారన్నమాట. అందుకని మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి, కానీ అనవసర మాటలు అన్నింటిలో తలవేర్చకూడదు అన్నమాట. ఏ నోటికి ఆ పాట. ఏ నోటికి ఆ పాట పాడాలి, ఏ నోటికి ఆ పాట పాడాలి. దంచవేమైనంత కూతురా అని అంటుంది కదా. మనం దంచుతూ పాటలు పాడుతూ ఉంటారు చాలామంది. అది సందర్భానికి తగ్గట్టుగా పాడాలన్నమాట. పెళ్ళి అయితే ఒకటి, శ్రీమంతం అయితే ఒకటి. ఆ దంచుడు అనేది ప్రతిసారి ఒకలాగా ఉండదు. పసుపు ముక్కలు దంచినా మనకి ఎంగేజ్మెంట్ కానీ వేరే ఉంటుంది, పెళ్ళికి వేరే ఉంటుంది, వేరుగా ఉంటుంది అనమాట. అందుకని ఏ రోటికి ఆ పాట పాడాలి. ఏరు దాటి తెప్ప తగలేసినట్టు, ఏరు దాటి తెప్ప తగలేసినట్టు. మనం తెప్పలో వెళ్తూ ఉంటాం కదా, పడవలు దొరకనప్పుడు చిన్న చిన్న టబ్స్ లాగా ఉంటాయి కదా, వాటిల్లో మనం ఏరు దాటుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏరు దాటిన తర్వాత ఏం చేశారట, వేరే వాళ్ళు ఎవరన్నా వస్తారేమో మళ్ళీ అందులో, లేకపోతే ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి వెళ్తారేమో ఎవరన్నా అని దాన్ని తగలబెట్టేశారట. అంటే ఎవరికి ఉపయోగపడకుండా. అంటే తన అవసరం తీరిపోయింది కదా, అంటే దాన్ని తగలబెట్టాడు, వేరే వాళ్ళకి అవసరానికి ఉపయోగించుకోవడానికి లేకుండా. అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మనతో పాటు మనతో చాలా అవసరాలు తీర్చుకొని మన హెల్ప్ ఉపయోగించుకొని తర్వాత మనం ఎవరో తెలియనట్టు మనల్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. పక్కన పెట్టడమే కాకుండా మన మీద నిందలు కూడా వేయగలరు కావాలంటే. అలాంటి వారు మనకి తారసపడినప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట. ఏది దాటి తెప్ప తగిలేసినట్టు చేశాడు, లేకపోతే చేసింది అన్నట్టుగా. ఐశ్వర్యానికి అంతం లేదు, దారిద్ర్యానికి మొదలు లేదు. ఐశ్వర్యానికి అంతం లేదు, దారిద్ర్యానికి మొదలు లేదు. ఎప్పుడు మొదలవుతుందో మన దారిద్ర్యం, మనం పుట్టిన దగ్గర నుంచి ఉండొచ్చు, అయితే మధ్యలో రావచ్చు. ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారు, వాళ్ళు బళ్ళు అవ్వచ్చు, బళ్ళు వాళ్ళు అవ్వచ్చు అంటారు చూసారా. అలా ఐశ్వర్యానికి అంతం లేదు. ఐశ్వర్యం సంపాదించడం మొదలు పెడితే సంపాదిస్తూనే ఉంటాం కొంతమంది.
లేకపోతే దరిద్రంలో ఉంటే దరిద్రంలోనే జీవితం మొత్తం సాగిపోతుంది. ఇంకా నా జీవితం ఇంతేనా, ఇంకా మార్పు రాదా, ఇంకా మార్పు రాదా అనుకుంటూ బాధపడుతూ ఉంటాం తప్ప మార్పు అనేది ఒక్కొక్కసారి ఉండదన్నమాట. వస్తే కనుక రాత్రికి రాత్రే తిరగబడిపోతుంది, ఒక్కసారిగా హైప్స్కి వెళ్ళిపోతాం అనమాట. అది ఎప్పుడు ఎవరు కూడా చెప్పలేము అసలు. ఏ రాయి అయితేనేం పళ్ళు ఒడగొట్టుకోవడానికి, ఏ రాయి అయితే ఏమైంది పళ్ళు కొట్టుకోవడానికి, ఈ రాయితో మాత్రమే కొట్టుకోవాలి అని ఉంటుందా? మనకు కావాల్సింది ఏంటి? పళ్ళు కొట్టడం కావాలంతే. అలాంటప్పుడు ఏ రాయితో కొట్టుకుంటే ఏమైంది? అలాగే ఒక్కొక్క పని మనం చేసినప్పుడు అది అసలు ఏది కాకుండా డిజాస్టర్ అయిందనుకోండి, పనికి రాలేదనుకోండి, మనం 1,00,000 వంకలు చెప్తూ ఉంటాం. దానివల్ల ఇలా అయింది, దీనివల్ల ఇలా అయింది, అలా చేసి ఉంటే ఇలా అయ్యింది కదా, ఇలా అయితే బాగుండేది, అలా అనుకుంటూ ఉంటాం. కానీ దానివల్ల ఒక పని నాశనం అయిపోయిన తర్వాత దాన్ని ఏదనుకుంటే ఏం లాభం? అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఏదైతే ఏమైంది పళ్ళోడు కొట్టుకోవడానికి, ఏదైతే ఏమైంది పని అయితే నాశనం అయింది కదా అని అనుకుంటాం అన్నమాట. రీజన్స్ ఎన్ని చెప్పినా కూడా వేస్ట్. ఒక దెబ్బకి 2 పిట్టలు. లక్కీ ఫెలోస్కి ఇలా తగులుతూ ఉంటాయి అన్నమాట. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఒక్కదానికే మనం బాణం వేసాం, కానీ ఆ రెండింటికి వచ్చిన 2 పిట్టలు కింద రాలిపోయాయట. 2 పిట్టలు అతనికి దొరికాయి అనమాట బోయవాడికి. అలాగే మనం ఒక పని మీద వెళ్ళినప్పుడు ఇంకో పని కూడా మనకి ఎదురయ్యి అదృష్టం కలిసి వస్తే, ఇలాంటి అదృష్టాలు కలిసి వచ్చి నెక్స్ట్ పని కూడా మన దాకా వచ్చిందనుకోండి, ఏదో ఒక సంతకం కోసం వెళ్ళాం, అక్కడ ఎవరో ఎదురయ్యి ఇంకో ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పారు. అలాంటప్పుడు ఒక దెబ్బకి 2 పిట్టలు కదా. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగపడుతూ ఉంటాయి. సపోజ్ నేనే అనుకోండి షూట్కి వచ్చాను, ఒక షూట్కి వచ్చిన తర్వాత ఒక షూట్ కోసమే వచ్చాము, అక్కడ ఎవరో డైరెక్టర్ వేరే వాళ్ళు ఎవరో చూసి అమ్మ ఫలానా క్యారెక్టర్ ఉంది రేపు మీరు చేయాలి అంటే మనకి సంతోషం కదా. అలాంటప్పుడు మనం వెళ్ళింది ఒకదానికే కానీ 2 పనులు అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక దెబ్బకి 2 పిట్టలు. ఏ చెట్టు లేని చోట ఆముదం మొక్కే మహావృక్షం. అంతే కదా. ఏ చెట్టు లేని చోట ఆముదం మొక్క మహావృక్షం అట. ఆముదం మొక్క మహావృక్షం అంత పెరుగుతుందా? పెరగదు కదా. ఇంత పెరుగుతుంది ఆముదం మొక్క అనేది. కానీ అక్కడ ఏ చెట్లు లేవు, పెద్ద పెద్ద వృక్షాలు మనం ఎప్పుడూ చూడలేదు. బావిలో కప్ప అంటారు చూసారా, బావిలో కప్ప ఏం చేస్తుంది? ఇదే పెద్ద మహాసముద్రం, మన బావిని మించిన పెద్ద వాటర్ ఫాల్స్ ఇంకెక్కడ ఉండవు, వాటర్ అనేది ఉండవు, లేక్స్ ఉండవు, సముద్రాలు ఏమి ఉండవు, నాదే పెద్దది అనుకుంటూ ఉంటుంది. అలాగే ఏ చెట్టు లేదు, అక్కడ ఒకటే ఒక చెట్టు ఉంది, అది ఆముదం చెట్టు. అలాంటప్పుడు అదే పెద్ద మహావృక్షంలాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మనకి ఏమీ లేని చోట మనకి దొరికిందే మనకి మహాద్భుతం అన్నమాట. అలా ప్రవర్తించి దాన్ని ఆస్వాదించాలి, ఉపయోగించుకోవాలి. కట్టేసిన బర్రెకి కాపలా కాసినట్టే. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఏ పని చెయ్యరు, కానీ ఏదో పని పెట్టుకుని పనికిరాని పని ఒకటి పెట్టుకుని ఇది చేస్తున్నా అంటారు. అంటే నెక్స్ట్ పని ఏదో చెప్తారు వాళ్ళకి, అది చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు.
కాబట్టి ఇప్పుడు పని చేస్తున్నా అంటారు. అలాంటి వాళ్ళకి మనం సినిమాలో కూడా చూస్తున్నాం, ఏం చేస్తున్నావురా అంటే పాలు పితుకుతున్నా అంటే దున్నపోతుకి పాలు పితుకుతున్నావు, దున్నపోత అంటారు చూసారా. అలా పని తప్పించుకోవడానికి చేసే పనులు అనమాట. అలా పని తప్పించుకోవడానికి ఎవరైతే ఇలాంటి సాకులు చెప్తారో, కట్టేసిన బర్రెకి కాపలా కాసినట్టు, కట్టేసిన దానికి ఇంకా కాపలా కాయడం ఎందుకు, వదిలేస్తే కదా మనం కాపలా కాయాలి. ఆల్రెడీ కట్టేసేయడమే ఒక పని, కట్టేశారు ఇక దాన్ని కాపలా కాస్తున్నారు. పనులు తప్పించుకోవడానికి చేసినప్పుడు ఇలాంటి సామెతలను ఉపయోగిస్తూ ఉంటాం. దున్నపోతుకి పాలు పితుకుతాడట. దున్నపోతుకి పాలు పితుకుతాడట. దున్నపోతుకి పాలు వస్తాయా పితకడానికి? కడుపులో లేనిదే కావలించుకుంటే వస్తుందా? కడుపులో లేనిదే కావలించుకుంటే వస్తుందా? అసలైన ప్రేమ అనేది కడుపులో నుంచి రావాలి. మనకి నిజమైన ప్రేమ లేనప్పుడు గట్టిగా హగ్ చేసుకుని లేకపోతే కిస్ చేసేసి ఎదురు పడినప్పుడు చిన్న డ్రామా ఆడేస్తే దాన్ని ప్రేమ అంటామా? కాదు కదా. ఎప్పుడన్నా ఒకసారి తిన్నావా ఉన్నావా అని పలకరించి, ఎప్పుడన్నా ఒక ఫోన్ చేసి ఒక మాట ఒక మెసేజ్ ఏదో చేసినప్పుడు వీళ్ళు మనకి మన మీద ప్రేమ చూపిస్తున్నారు అనేది తెలుస్తుంది కదా. ఏది లేకుండా సడన్గా కనిపించినప్పుడు అతి ప్రేమ చూపించేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? కాదు కదా. కాబట్టి కడుపులో లేనిదే కావలించుకుంటే వస్తుందా? కావలించుకున్నంత మాత్రాన అది ప్రేమ అవుతుందా? కాదు కదా. ఏరు దాటేదాకా మల్లన్న, దాటేశాక గోడి మల్లన్న. ఏరు దాటేదాకా మల్లన్న, దాటేశాక గోడి మల్లన్న. ఏరు దాటడానికి మనకి మల్లన్న అవసరం కదా. అంటే ఏదైనా పని చేయించుకోవడానికి ఒకళ్ళు మనకు అవసరం, అప్పుడు మనం కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీనే. పని అయిపోయిన తర్వాత జుట్టు పట్టుకోవడానికి కూడా సిద్ధమైపోతాం అనమాట. అలాంటి సామెత అనమాట. ఏరు దాటేదాకా మల్లన్న. ఎందుకంటే ఏరు దాటడానికి బోట్ నడపడం మనకి రాదు, అతనితో అవసరం ఉంది. కాబట్టి మల్లన్న ప్లీజ్ మల్లన్న దాటించవా అని అడుగుతాం. దాటేసిన తర్వాత ఈడు దాటించేది అని బోడి మల్లన్న అనమాట. ఏదో వాడు బిల్డప్ ఇచ్చాడు ఇందాక, మామూలుగా ఇవ్వాలా అని చెప్తాం అనమాట వేరే వాళ్ళతో. ఏరు దాటేసిన తర్వాత బోడి మల్లన్న. అలాగే మన దగ్గర అవసరాలు తీర్చుకునే వరకు, మన దగ్గర డబ్బులు తీసుకునే వరకు మనల్ని చాలా రిక్వెస్ట్ చేసి, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం ఇమ్మని అడిగి కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అవుతారు. ఇచ్చేసిన తర్వాత ఇంక మనం పనికిరాబో ఇచ్చింది ₹1,00,000 ఏదో ₹1,00,00,000 ఇచ్చినట్టు ఫీల్ అవుతాం. అడుగుతూనే ఉంటుంది ఎప్పుడు. బోడి మల్లన్న అయిపోతాం అనమాట. అప్పుడు మన జీవితాల్లో రోజు చూస్తున్నవే అంటారు. అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు. అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు. అరటిపండు మనకి ఇచ్చారనుకో తినడానికి బద్దకం వేసి అక్కడ పెడతాం. అదే ఒలిచి ఇచ్చారనుకో ఈజీగా తినేస్తాం కదా. అలాగే మనకి ఎవరన్నా పని చెప్పినప్పుడు, ఏదైనా పాఠం చెప్పినప్పుడు చాలా వివరించి చక్కగా మనకు అర్థమయ్యేలాగా చెప్తే కనుక ఈ సామెతను మనం అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు మాట్లాడతారు అంటారు కదా. అంత ఈజీగా మనకి పని అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం.
మిగిలినవి ఇంకో భాగంలో రాసేసుకుందాం.